వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఏర్పాట్లలో ఎలాంటి రాజీ లేకుండా తెలంగాణ పేటెంట్ చాటుకునేలా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ దశాబ్ది సంబురాలకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ముందుకెళ్తూనే మరోవైపు తెలంగాణకు సంబంధించిన పేటెంట్ను కూడా సొంతం చేసుకునే దిశగా అడుగులేస్తామని మనం భావించవచ్చు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. 2014 2014 నుంచి 2024 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 10 ఏళ్ల సంబరాలను ఘనంగా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే ఎవరైతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గౌరవం ఇవ్వాలని చెప్పి ఇక్కడికి సోనియా గాంధీని ఆహ్వానించబోతున్నారు. దాంతోపాటు అందరు ఉద్యమకారులను కూడా ఈ తెలంగాణ 10 ఏళ్ల సంబరాలలో సన్మానించాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇది నిన్నటి క్యాబినెట్లో కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్రంలో తరుముకొస్తున్న వర్షాకాలం వానాకాలం అనుకోండి, మరోవైపు ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. ఇంకోవైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా నిన్న కేబినెట్ సమావేశం ప్రత్యేక అనుమతులతో, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ప్రత్యేక అనుమతులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు కావడం, దాంట్లో ఈ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం. దాంట్లో ప్రధానమైన కీలక నిర్ణయంగా తెలంగాణ సంబరాలను ఆవిర్భావ సంబరాలను చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అనుమతి కూడా కోరుతామని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. మరోవైపు అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారందరూ కూడా ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పింది. ఎక్కడ కూడా తరుగు అదేవిధంగా తడిసిన ధాన్యంతో ఎక్కడ రైతు నష్టపోవద్దు, పూర్తి మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి దీనికి సంబంధించి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇంకా కళ్ళాల్లో ఉన్న ధాన్యమే అనుకోండి, తడిసిపోయిన ధాన్యం అనుకోండి, తడిసిన కారణంగా ఆగిన ధాన్యం అనుకోండి, వాటన్నింటిని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇప్పటికి హాస్టల్లో అనుకోండి, పాఠశాలలో మిడ్ డే మీల్స్ అనుకోండి, సన్న బియ్యాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీకి అనుగుణంగానే సన్న బియ్యం ప్రోత్సహించేందుకు సన్న ఓట్లకు 500 బోనస్ను కూడా నిన్న కేబినెట్ ప్రకటించడం అనేది మరో కీలక నిర్ణయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తాన్ని చూసుకుంటే అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పాఠశాలలో మౌలిక సదుపాయాలు అనుకోండి, విద్యార్థులకు యూనిఫామ్ నుంచి మొదలుకుంటే పాఠ్యపుస్తకాల వరకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉండే దిశగా కూడా కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం. ఇక కాళేశ్వరానికి సంబంధించి అన్నది ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. చెప్పండి కొండల్, తెలంగాణ దశాబ్ది సంబరాలకు సోనియా గాంధీని ఆహ్వానించబోతున్నట్లుగా అయితే తెలంగాణ ప్రభుత్వం తెలిపిందంటే సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందా? అంటే సోనియా గాంధీతో పాటు ఇంకెవరెవరికి ఆహ్వానాలు అందబోతున్నాయి? దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్? ఈ దశాబ్ది ఉత్సవాలపైన ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ పేటెంట్గా ఉంది. ముఖ్యంగా కేసీఆర్కు ఒక తెలంగాణ సెంటిమెంట్ అన్నది ఒక రక్షణ కవచంగా ఉందన్నది అందరికీ తెలిసింది. అయితే వీటన్నింటిని కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ ఇచ్చి కూడా రాజకీయంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రెడిట్ను తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈ 10 ఏళ్ల సంబరాలను పూర్తి స్థాయిలో వాడుకోబోతుంది అనుకోవచ్చు. దీనిలో భాగంగానే సోనియా గాంధీని ప్రత్యేక ఆహ్వానితురాలుగా ఇక్కడికి ఆహ్వానించడం, ఆమెకు ఘనంగా సన్మానించడం, తెలంగాణ ఇచ్చిన వ్యక్తికి సన్మానించడంతో పాటు మొత్తం తెలంగాణ పౌర సమాజాన్ని కూడా సన్మానిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీని ద్వారా తెలంగాణ పేటెంట్ అన్నది ఒక బీఆర్ఎస్కు మాత్రమే సొంతం కాదు. ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఇచ్చి రాజకీయంగా నష్టపోయినప్పుడు కూడా అనేక ఒడిదుడులు ఎదుర్కొని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సోనియా గాంధీని సన్మానించడంతో పాటు తెలంగాణ ఇచ్చింది తామే అని మరోసారి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లేందుకు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోబోతుంది. ఈ సంబరాలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతుంది. జూన్ 2 వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. జూన్ 4 ఫలితాల తర్వాత ఎన్నికల కోడ్ అయిపోతుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఈ సంబరాలకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమనే సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి కూడా తీసుకుంటామంటున్నారు. ఆహ్వానించే ఈ కార్యక్రమాన్ని సంబరంగా చేసేందుకైతే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికలు కూడా పూర్తి అవుతాయి కాబట్టి ఈసీ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న
అభిప్రాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది. మరి దీనికి ఈసీ నుంచి ఏ మేరకు అనుమతులు వస్తాయి, ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుంది అన్నది మరి కొంత కార్యాచరణను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.